అమరావతిలో చదరపు అడుగు కన్స్ట్రక్షన్ వాల్యూని రెండింతలు, అంటే ఎక్కడైనా సరే చదరపు అడుగు కన్స్ట్రక్షన్ 2,000 నుంచి 2,500 అంటారు. ఇవాళ అక్కడ 18,600 పైచిలకు అంచనాలు పెంచేసి వేల కోట్లు దోచేసుకోవడానికి ప్రయత్నమే తప్ప ఇవాళ విశాఖపట్నంలో గజం 1,50,000 లక్ష నుంచి 1,50,000 చేసే ప్రాంతంలో భూముల్ని హాస్యాస్పదంగా ఎకరం 99 పైసలకి, ఎకరం ₹1 అన్యాక్రాంతం చేస్తూ ఉంటే ఎక్కడ ఈ మీడియా మాఫియా దాని గురించి ఎక్కడన్నా ప్రశ్నించినట్టుగా ఎక్కడన్నా ఏ పేపర్లో చూసామా? అంటే దీంట్లో అందరూ కొమ్మక్కైపోయే పరిస్థితి కనపడుతుందా? అది వైసీపీ అలా అంటే మామూలు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఏ నిబంధనల ప్రకారం ఎలా అలాట్మెంట్ చేశారో అదే అలాట్మెంట్ని అధికారులు చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏమవుతుంది, మనం ప్రోత్సాహాలని ఇండస్ట్రీస్కి ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ రీజన్ మనకి. అంతేగాని భూ కేటాయింపులు మనం ఏం చేయలేదు. పాతవి ఎలా జరిగినాయి అలా జరుగుతాయి. అంతేగాని మేము చేసింది ఏం లేదు. లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధం ఉండదు. పాలసీ ఒకటి పెట్టుకుంటారు, స్టేట్ పాలసీ. తెలియక మాట్లాడితే ఏం చేస్తాం? మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు రావాలనుకున్నప్పుడు కొన్ని మనం వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. దాంట్లో బాగా ఇచ్చి ఉండొచ్చు. అది కూడా వంకపెట్టి ఆడెవడో తీసుకొచ్చారంటే నేనేం చెప్పలేదు. అసలు వాళ్ళే తీసుకుంటే కంపెనీలు కానీ ఇచ్చారు. వాళ్ళ సొంత మనుషులే రాయం చేసుకుని వాళ్ళ బంధువులే రాయం చేసుకున్నారు వైజాగ్లో ఆస్తులండి. అది చూడండి ముందు.